హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈ వ్లాగ్ తీసింది అయితే November 21 అనమాట. మార్నింగ్ 4 AM అనమాట. మా ఫ్రెండ్ నేను అయితే ఫ్రైడే రోజు పొద్దున్నే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బాగా చలేస్తుంది, అయినా కానీ లేచి తలస్నానం చేసి అయితే వెళ్ళామాట. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి బల్కంపేట్ ఎల్లమ్మవారి టెంపుల్. మా ఫ్రెండ్ గారు అయితే 4 o'clock స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు, లోపల ఉన్నాడు. నేనైతే కొంచెం మెల్లగా 5ంటికి వెళ్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళంగానే చాలా ఖాళీగా అనిపించింది టెంపుల్, ఎవ్వరూ లేరు. అక్కడ లోపలైతే గర్భగుడిలో ఉన్నారన్నమాట జనాలు కొంతమంది. అసలు ఈ గుడి ముందు నుంచి వెళ్ళేటప్పుడు అయితే జనాలతో కిటకిటలాడుతుంది అనమాట జనరల్ టైంలో అయితే. కాకపోతే ఇలా మార్నింగ్ టైంలో వెళ్తే మాత్రం కొంచెం ప్రశాంతంగా అవుతుంది దర్శనం. ఇక్కడైతే ఇలా అద్దాల మేడలో అమ్మవారి విగ్రహం అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇంకా వెళ్ళి అలా కూర్చొని దర్శనం గట్ట అయ్యేసరికి 5:15 అలా అయిపోయింది. ఇంకా అలా అయిన తర్వాత అయితే టీ తాగుదామని చెప్పేసి అయితే నేను మా ఫ్రెండ్ కూడా అయితే వెళ్ళాం. ఇంకా అలా మెల్లగా సూర్యోదయం అయితే అవుతూ ఉన్నదన్నమాట. ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి ఏంటంటే నేను మా ఊరికైతే బయలుదేరాను. సో నేను వచ్చేసి బస్ SNRలో బుక్ చేసుకున్నా, కాకపోతే ఎర్రగడ్డలోనే ఎక్కేసాను అనమాట. ఎందుకంటే టైం ఒకటి లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయేసరికి ఇంక ఇక్కడే ఎక్కేద్దాం, మళ్ళీ అక్కడ దాకా ఎందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఎక్కేసాను భారత్ పెట్రోలియం పంప్ ముందు ఎర్రగడ్డలో. కరెక్ట్గా ఇలా వచ్చి ఇలా ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తూ ఉన్నాను. ఒక 2 minutesకి బస్ అయితే వచ్చేసింది. ఇక బస్ అయితే ఎక్కేసి కొంచెం సెటిల్ అయ్యాను. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది, ఎందుకంటే ఫ్రైడే కదా. కోర్స్ ఫ్రైడే రాగానే ఆంధ్రాకి వెళ్ళే బస్సులు అయితే ఫుల్ అయిపోతాయి అసలు. ఇక జనరల్గా బస్సెస్లో అయితే నేను ఆర్టీసీ ప్రిఫర్ చేసేది, కాకపోతే ఆర్టీసీలో అయితే టికెట్లు లేవు. సో అందుకని చెప్పేసి అయితే ప్రైవేట్ ట్రావెల్స్కే తీసుకున్నాను. ఈ మధ్యన మనం చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నాం కదా ప్రైవేట్ బస్సుల్లో, కానీ ఈ బస్సులో అయితే రమణ ట్రావెల్స్లో అయితే నాకైతే అలాంటి భయం ఏమి అనిపించలేదు. చాలా సేఫ్గా తీసుకెళ్లారు, స్లోగానే తీసుకెళ్లారు, మరీ ఫాస్ట్గా కూడా తీసుకెళ్లేదు. మంచిగా వాటర్ బాటిల్ అన్ని సౌకర్యాలు అయితే బాగా ఇచ్చారన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ ట్రావెల్స్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపించింది, చాలా బాగుంది. ఇక వెళ్ళే కొద్దీ సిటీకి క్రాస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇది అయితే ఎల్బీనగర్ దాటంగానే అనమాట. కొంచెం రెస్ట్ రూమ్స్కి అయితే ఆపారు. కాసేపటికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అసలు చలి అయితే మామూలుగా లేదు, వణుకు వచ్చేసింది నాకైతే. వాళ్ళైతే కప్పుకోవడానికి బ్లాంకెట్లు కూడా ఇచ్చారు, కాకపోతే అవి కూడా చలికైతే ఆగలేదు. ఎవరన్నా ఈ November, December నెలలో అయితే ట్రావెలింగ్ చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీగా స్వెటర్లు అయితే క్యారీ చేయండి. అయ్యి బాబాయ్ మామూలుగా లేదు చలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలతో అయితే ట్రావెల్ చేస్తారు కదా, కంపల్సరీగా కేర్ తీసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే 3 గంటలకి విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. నాకు ఎప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కంగానే కరెక్ట్గా ఎంత నిద్రలో ఉన్నా కానీ నాకు మెలకువ వచ్చేస్తుంది. లేచి అమ్మవారికి గుడిని అయితే చూసి దర్శనం చేసుకుంటాను. నా కళ్ళతో చూసి విజయవాడ దుర్గమ్మవారి టెంపుల్ కూడా మీకు చూపిద్దాం అనుకునే లోపే అక్కడి నుంచి అయితే నేను పాస్ అయ్యాను అనమాట. సో నో ప్రాబ్లం, డెఫినెట్గా నేను కంపల్సరీగా వెళ్తానే ఉంటాను కాబట్టి మళ్ళీ నా బ్లాగ్స్లో కూడా మీరు అలా చూడొచ్చు. ఇంకా పోతే మార్నింగ్ 6:30కి అయితే ఆల్మోస్ట్ ఏలూరు వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇక అప్పటి నుంచి అయితే మెలకుగానే ఉన్నా కొంచెం. తర్వాత ఒక 7:30కి అలా అయితే తణుకులో అయితే దిగిపోయాను. ఇది వచ్చేసి తణుకు బైపాస్ మాట. అండ్ ఇక్కడ వచ్చేసి కేశవస్వామి గుడి అనేసి చెప్పేసి ల్యాండ్ మార్క్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇక్కడి నుంచి అయితే మా ఊరు లోపలికి కానూరుకి వెళ్ళడానికి అయితే ఒక అరగంట పట్టిద్ది. ఇకపోతే మన హైదరాబాద్తో పోలిస్తే అయితే ఇక్కడ కొంచెం చలి అయితే తక్కువగానే ఉంది. అండ్ నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. అసలు ఎందుకు వచ్చాను, ఏంటి కథ అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. Until then, keep supporting, take care and subscribe for more videos.